మనుషులందరి చేత త్రోసివేయబడి దేవుని చేత మెచ్చుకొనబడి ప్రశంసింపబడిన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి. భూమి మీద ఒక్క మనిషి మెచ్చుకోలేదు వాడిని, దేవుడు మెచ్చుకున్నాడు. ఇంకొకడు ఉన్నాడు, మనుషులందరూ జేజేలు పలికారు, దేవుడు త్రోసేశాడు. ఈ ఇద్దట్లో ఎవరు బలవంతులు? మీరే చెప్పాడు, ఎవరు బలవంతులు? మనుషుల చేత తృణీకరించబడినప్పటికీ కూడా దేవుని చేత ప్రశంసలు పొందిన వాడే ధన్యుడు, అదృష్టవంతుడు, భాగ్యశాలి, బలవంతుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతున్నా, ఈ రెండు స్థానాలలో ఎక్కడ ఉండడానికి మీరు ఇష్టపడతారు? యథార్థంగా చెప్పాలి సుమా. మనుషులందరి చేత త్రోసివేయబడి దేవుని చేత మెప్పు పొందిన ఒకడు ఉన్నాడు. దేవుని చేత త్రోసివేయబడి మనుషుల మెప్పు పొందిన ఒకడు ఉన్నాడు. ఈ రెండు స్థానాల్లో ఎక్కడ ఉండడానికి మీరు ఇష్టపడతారనేది నా ప్రశ్న. $1,000,000 క్వశ్చన్. ఇప్పుడు లాజిక్ వచ్చింది కనుక, ప్రసంగంలో పాయింట్ వచ్చింది కనుక, 10 మందిలో పరువు మనకు దక్కాలి కనుక తప్పకుండా అందరూ ఏమంటారంటే, దేవుని చేత మెప్పు పొంది మనుషులు త్రోసివేసే వారి స్థానంలోనే నేను ఉండాలనుకుంటున్నాను. మరి తప్పదు. అలా చెప్పకపోతే మనకు భక్తి లేదు అనుకుంటారు మన ప్రక్కన ఉన్న వాళ్ళు. కానీ నువ్వెన్నిసార్లు మనుషులేదో అన్నారని బాధపడ్డావు? గుండెల మీద చేసుకొని చెప్పు, మనుషులు నన్ను ఇలాగన్నారు కదా అని ఎన్నిసార్లు బాధపడ్డావు? నా కొరకు రక్తము కార్చినవాడు, నా కొరకు ప్రాణము పెట్టినవాడు, నన్ను ప్రేమించి పిలిచి అభిషేకించినవాడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు అనే సంతోషం కంటే ఇంటి ప్రక్కవాడు నన్ను చూసి చూడకుండా వెళ్ళిపోయాడనే బాధే ఎక్కువ. యేసయ్య పెట్టే ముద్దుల కంటే ప్రక్కింటి వాడు తృణీకారంగా చూడటమే నీకు ఎక్కువ ప్రధానమైనదిగా కనబడింది. నీ హృదయంలో నీవు దేన్ని లక్ష్య పెడుతున్నావు అనేది నీ మెచ్యూరిటీ మీద, నీ పరిపక్వత స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. ధన్యతల విషయం మనం గమనించి ధ్యానించి చూస్తే మనకు తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, నీతి నిమిత్తము ఆకలి దప్పికలు గలవారు ధన్యులు కదా. సాత్వికులు ధన్యులు అన్నాడు. ఆ ధన్యుల గుంపులో ఉండడం మీకు ఇష్టమేనా కాదా చెప్పండి? ఇష్టమేనా? సాత్వికుల మౌదాం, ధన్యుల మౌదాం మంచిదే. ఆత్మ విషయమై దీనుల మౌదాము, ధన్యుల మౌదాం అందరికీ ఇష్టమే. నీతి కోసం ఆకలి దప్పికలు కలిగి ఉందాము, ధన్యులమవుదాం, అది ఇష్టమే అందరికీ. హృదయ శుద్ధి కలిగిన ధన్యుల గుంపులో ఉందాం, అది ఇష్టమే అందరికీ. కానీ 11వ వచనంలోకి వస్తే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. సాత్వికము, ఆత్మ విషయమై దీనత్వము, నీతి కొరకై ఆకలి దప్పికలు, హృదయ శుద్ధి ఇత్యాది మెట్లన్నీ ఎక్కిన తరువాత ఎక్కే మెట్టు తృణీకరింపబడే మెట్టు. నీవు ధన్యుడివి కావాలంటే
నేను కూడా నా జీవితంలో ఎన్ని తిరస్కారాలు తృణీకారం ఎదుర్కొన్నానో తలచుకుంటే ఇప్పుడు మరొకసారి గుండెలు పిండేసినంత బాధ కలుగుతుంది. ఎప్పుడో తెలుసా, సేవకు వచ్చిన తర్వాత, పెళ్ళయిన తర్వాత, వివాహ జీవితంలో సమస్యలు వచ్చాక కాదు, ఇంకా ముందే. పెళ్లి కూడా కాలేదు అప్పుడు, యవ్వనస్తుడిని, బ్రహ్మచారిని. అప్పటి స్టేజ్లో కూడా నన్ను ద్వేషించారు. ఒక సందర్భంలో టీనేజర్గా నేను సువార్త ప్రకటించి ఒక 10 మంది ఆత్మలను సంఘానికి తీసుకొచ్చాను. పాస్టర్ని గాను బాప్తిస్మాలు ఇవ్వలేను, నాకేం వేరే సంఘం లేదు, సంస్థ లేదు. నా తల్లి సంఘానికి తీసుకెళ్ళాను. ఎగిరి గంతు వేసి ఆశ్చర్యపడి ప్రశంసించి, ఈ చిన్న కుర్రవాడు కూడా 10 ఆత్మలు తీసుకొచ్చాడని సంఘంలో అందరూ మెచ్చుకుంటారేమో అనుకున్నా. ఏమిటి, ఓఫీరు ద్వారా వచ్చారా మీరు అని అంటరాని వాళ్ళుగా చూసి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తున్నా సరే చెయ్యి ఇవ్వకుండా లాక్కొని వెళ్ళిపోయారు మా సంఘ పెద్దలు. నేనంటే అంత ద్వేషం. ఈ 10 మంది కూడా ఏదో దేవుడు ప్రేమ గలవాడు, యేసయ్య ప్రేమ గలవాడు అన్నారు. మేము సెకండ్ ఇస్తే తీసుకోలేదని మళ్ళీ చర్చికి మళ్ళీ రాలేదు. 10 ఆత్మలు పోయినాయి. బాధ ఉండదు? అలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాం. కారణం ఏంటంటే వాళ్ళకి ఎవరికి నేను ఏ ద్రోహము చేయలేదు. దావీదును చూసి అన్నలు అన్నారు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అన్నారు అన్నలు. నాన్నగారు పంపాడండి అన్నయ్యలకు టిఫిన్ క్యారేజ్ అందించమంటే అన్నయ్యలకు టిఫిన్ క్యారియర్ అందిద్దామని వస్తే అన్నయ్య అంటాడు, ఎందుకు వచ్చావురా? నాకు తెలీదు, నీ హృదయపు గర్వమును నీ చెడుతనమును నాకు తెలీదా? యుద్ధము చూడ్డానికే వచ్చావు కదా అట. వీడు చేసి చచ్చినట్టు యుద్ధం, వీడు చేస్తే కదా వాడు చూసేదేమైనా. నేను యుద్ధం చేయలేకపోతున్నాననేది వాడు చూస్తాడని వీడి ఉక్రోషం. అప్పటికి 40 దినాలు వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. గొలియాత్, మీలో ఎవడైనా వీరుడుంటే రావాలి, నన్ను గెలవగలిగితే ఇశ్రాయేలీయులే గెలిచినట్టు, నన్ను ఒక్కడిని గెలవండి, మా సైన్యం అంతా ఓడిపోయినట్టే, మీ పక్షంగా ఒక్క శూరుణ్ణి పంపండి, వాణ్ణి నేను ఓడించగలిగితే మీరందరూ ఓడిపోయినట్టే, ఫిలిష్తీయులంతా గెలిచినట్లే, ఫిలిష్తీయుల ప్రతినిధిగా నేనున్నాను, ఇశ్రాయేలులో ఒక్కడు లేడా వీరుడు? ఈ దినమున నేను యెహోవాను ఆయన సైన్యములు తృణీకరించుచున్నాను అన్నాడు వాడు. 1 రోజు, 2వ రోజు, 3వ రోజు, వారం, 10 రోజులు, 30 రోజులు, 40 రోజులు ఎలియాబు లేదు, అభినవ, షమ్మ ఎవరో కదల్లా. బిక్కుబిక్కుమంట. వాడి ఆకారం చూస్తే వీళ్ళు గుండెలు జారిపోతున్నాయి. 6 మూరల జానెడు అంటే 10 అడుగులు, 10 అడుగులు ఉన్నాడు. 6 అడుగులు ఆజానుబాహులు కూడా వాడి నడుము దగ్గరకు వస్తున్నారు. వాడితో ఎవరు పోట్లాడతారండి? వాడు ఒక కాలంత లేం. మనం ఇశ్రాయేల్లో ఒక్కడు లేడా వీరుడు అంటున్నాడు. అన్నయ్య వెళ్తే కనుక ప్రాణాల మీద ఆశ వదులుకొని వెళ్ళాల్సిందే. మిడతను విరిచినట్టు విరిచేస్తాడు ఇలాగ పట్టుకొని అని వాడిని చూస్తున్నారు. గడగడ గడగ వణుకుతున్నారు. 40 రోజుల వరకు ఒక్కడికి ధైర్యం రాలేదు. ఈ చిన్నవాడు వచ్చాడు. ఏరా, యుద్ధము చూచుటకే కదా వచ్చితివట. వీడేదో పెద్ద చేసి ఉద్ధరించినట్టు యుద్ధం. వాడు ఛాలెంజ్లు విసురుతుంటే వీడు పిరికి పందలాగా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడనే సంగతి వీడు తీసుకెళ్లి ఊర్లో అందరికీ చెప్పేస్తాడేమోనని
ప్రియులారా, యుద్ధము చేయలేని వాడు యుద్ధశాలిని చూసి ఎప్పుడైనా అసూయపడతాడు. నన్ను కూడా అందుకే ద్వేషించారు. సంఘ పెద్దలు ఉన్నారు, బ్రతుకు కాలంలో ఒక ఆత్మని తీసుకురాలేదు. మరి మేము మూతి మీద మీసాలే లేవు, కొన్ని ఆత్మలు పట్టుకొచ్చాం. ఉక్రోషం, వాడి గర్వం ఎక్కువ అండి. పెద్ద పండితుని అనుకుంటాడు. నేనేమనుకున్నాను, నీకెందుకు బాబు, ఆత్మలైతే వచ్చినాయి కదా, ఆదరించు. ద్వేషములో న్యాయం ఉండదు. సౌలు దావీదును ద్వేషించుటలో, విషపు చూపు నిలుపుటలో న్యాయం లేదు. యోసేపును అన్నలు ద్వేషించుటలో న్యాయం లేదు. యేసును ఇస్కరియోతు యూదా సిలువకు అప్పగించుటలో న్యాయము లేదు. న్యాయం ఎక్కడుందండి? అన్యాయంగానే యేసు అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనిపోబడెను. అన్యాయముగా యోసేపు గోతిలో త్రోయబడెను. అన్యాయముగా దావీదు అన్నల చేత అవమానించబడెను. అన్యాయముగా తృణీకరించబడెను. అట్లు తృణీకరించబడిన ప్రతి ఒక్కరూ కూడా తర్వాత కొన్ని సంవత్సరాలయ్యాక రాజులుగా హెచ్చింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తి జీవిత రహస్యం చెబుతున్నా. 100% గుండెల మీద చేసుకునే ధైర్యంగా నీవు చెప్పగలిగితే, నేను అన్యాయముగా ద్వేషించబడుతున్నాను, ఈ ద్వేషానికి అవమానానికి తగినదేది నేను చేయలేదు, కేవలం అన్యాయంగా నన్ను అందరూ ద్వేషిస్తున్నారు అని నీవు చెప్పగలిగితే నిజంగా నీవు ధన్యుడివి. రాబోయే దినాల్లో నీవే రాజువు, రాణివి. దేవునికి స్తోత్రం కలుగును గాక.